ఎమ్మెల్యే శ్రీ గణేష్ నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందు ఆందోళనకు దిగారు శాంతినగర్ కాలనీ వాసులు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని రూపాయి పోగు చేసుకుని కట్టుకున్న ఇండ్లను ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం కాలనీలో నివసిస్తున్న నివాసాలను కూల్చివేస్తామనడం ఎంతవరకు సబబు? కొన్ని నెలల క్రితం బొల్లారం రైల్వే గేట్ ట్రాఫిక్ సమస్య కోసం బొల్లారం రైల్వే స్టేషన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు స్థానిక మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే అధికారులు శంకుస్థాపన చేశారు. సర్వే ప్రకారం రైల్వే అధికారులు 3 మార్గాలను ఎంచుకున్నారు. ఇప్పుడున్న ప్రధాన రహదారి కాకుండా ఇంకొక మార్గం కాకుండా శాంతినగర్ కాలనీ ప్రధాన రహదారి మార్గాన్ని ఎంచుకొని నోటీసులు ఇవ్వకుండా కాలనీ వాసులను సంప్రదించకుండా గత 3 రోజుల క్రితం ప్రభుత్వ రైల్వే అధికారులు కాలనీలో రోడ్డు మధ్యలో నుండి కుడి ఎడమల వైపు 11 మీటర్ల మేర హద్దులు పెట్టి ఎర్ర కలర్ వేసిపోయారు. బుధవారం రోజున స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో ఉదయం 9:30 గంటలకు వార్డు నెంబర్ 8లోని సికింద్రాబాద్, బొల్లారం, రిసాలా బజార్, శాంతినగర్ కాలనీల సమస్యలపై సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాంతినగర్ కాలనీ వాసులతో సమస్యలపై పర్యటన చేశారు. నాలా, పార్కు రోడ్లు, డ్రైనేజీ సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శాంతినగర్ కాలనీ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ మహిళలు, కాలనీ వాసులు ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సర్వే గురించి ఎమ్మెల్యే ముందు ఆందోళన వ్యక్తం చేశారు మరియు విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంటనే అక్కడ ఉన్న స్థానిక అధికారులతో ఫోన్లో సంప్రదించి సర్వేపై పూర్తి వివరాలు సేకరించాకే పనులు చేపట్టాలని, అవసరమైతే ప్రభుత్వ రైల్వే అధికారులతో కాలనీ వాసులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ మహిళలు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, కాలనీ జనరల్ సెక్రటరీ నటరాజన్, కాలనీ సభ్యులు పాండు యాదవ్, పూర్ణచంద్రరావు, ఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ముసలి అయిపోయినాం. ఇప్పుడు వచ్చి తీసుకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే వై షుడ్ బి యూ? మేము ఇయ్యం అసలు. ఇవ్వాలి తప్పదు అన్నారంటే దానికి కూడా ఇంకో ఆప్షన్ చెప్తున్నాం. తర్వాత వీళ్ళు ఏమన్నా మా ఇమ్మీడియట్గా ఎంత లోపల మీరు తీసుకుంటారో మా కాంపన్సేషన్ కంప్లీట్ ఇచ్చారు. దట్టు మీరు వర్క్ స్టార్ట్ చేసిన డ్రైనేజ్, వాటర్ ఇవన్నీ మా ఎఫెక్ట్ ఇస్తాయి. ఉండండి మనం ఆపితే ఏం చేస్తారు వినండి. జరిగాయి కూడా జరిగేవి చెప్తున్నా నేను. మనం ఆపమంటే వాళ్ళు ఆపరు. కావాలని కోర్టులో కేసేస్తారు, స్టే చేస్తారు. నేను ఒక్కదాన్ని అన్నంత మాత్రం కాదు. వినండి, అయినోళ్ళు ఇప్పుడు ఏడుస్తారు, ఇన్నోళ్ళు పత్రాలు కాలం ఏడుస్తారు. డ్రైనేజీలు, వాటర్ అన్నీ కట్టిస్తాయండి. తోడి జరుపుకో అసలు 100% మేము ఇచ్చేది లేదండి. ఎందుకంటే మేము 90లో మీరు గొడవ పెట్టిన పని ఇది నడుస్తూనే ఉంది. అది గవర్నమెంట్, ఎవరు పొజిషన్లో ఉంటే వాళ్ళు గవర్నమెంట్, మాకు సంబంధం లేదు. రూపాయి ఇవ్వలేదు, రోగాలు ఇచ్చారు. ఆ టెన్షన్లకి హార్ట్ ఫెయిల్ అయి మా పిల్లలు కష్టపడి కొనుక్కున్న స్థలం అది. మా అమ్మ పోయింది, మా పెద్దమ్మ పోయింది. మాకు చావుళ్ళు ఇచ్చారు కానీ పైసలు ఏమీ లేదు. నాకు అర్థమైంది. మాట్లాడి మీకు చెప్తాం. నా పేరు రామచంద్రారెడ్డి, ఈ కాలనీ ప్రెసిడెంట్. నేను లాస్ట్ 30 years నేనే ప్రెసిడెంట్.
ఇక్కడ ఉన్న వివరాలన్నీ నాకు తెలుసు. ఇక్కడ రోడ్ ఉండే, ఇక్కడ ఏముండే అన్నీ తెలుసు. అయితే అనుకోకుండా 2 days బ్యాక్ వచ్చి రైల్వే వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి సెంటర్ పాయింట్ నుంచి 11 meters అటు 11 meters ఇటు అని అంత మార్కింగ్ చేసి వెళ్ళిపోయారు. మాకు వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. కాబట్టి దీన్ని మేము అబ్జెక్షన్ చేస్తుంది, ఆపేయాలని కోరుతున్నాం. మేము అవసరం అంటే మేము మళ్ళీ కలెక్టర్కు లెటర్ ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే మా శ్రీ గణేష్తో కూడా మాట్లాడాము. ఆయన కూడా మాకు అసూరెన్స్ ఇచ్చాడు, ఆపుదామని చెప్పాడు. కాబట్టి మేము మళ్ళీ అవసరం ఉంటే కలెక్టర్ ఆర్డీఓ కూడా లెటర్ ఇచ్చి దీన్ని ఆపడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా మా కాలనీలో పార్కు అంత డెవలప్మెంట్ లేదు, చాలా రోజులు అట్లనే ఉన్నది. ఆ పార్క్ డెవలప్మెంట్ పర్పస్ కూడా శ్రీ గణేష్ గారు కొన్ని ఐటమ్స్ ఇప్పిస్తున్నాడు. చిల్డ్రన్ ఐటమ్స్ కానీ వ్యాయామ ఐటమ్స్ కానీ అవన్నీ ఇప్పిస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ మీకు ఇస్తున్నాను. 20 ఇండ్లు పోతాయి ఇళ్ళకెళ్ళి. మొత్తం 20 ఇండ్లు రోడ్ ఫేసింగ్ అటు ఇటు కలిసి 20 ఇండ్లు పోతాయి మొత్తం. అంటే మీరు 95వ సంవత్సరం నుండి మార్కింగ్ చేశారంటున్నారు కదా? మార్కింగ్ లేదు, అప్పుడు రోడ్ వస్తుందని చెప్పారు, అంతేగాని అది ఎటు నుంచి వస్తుందని నేను చెప్పలేదు. ఒకటి అట్లకెళ్ళి ఓల్డ్ రోడ్ ఉంది, ఒకటి బటంగూడ ఏరియా నుంచి, అది కూడా సర్వే చేశారు. ఇంకోటి సర్వే చేశారు. మరి ఇది 3 సర్వేలు చేశారు. ఇది మళ్ళీ ఫైనల్ కానీ ఇది తీసుకొచ్చి మార్కింగ్ చేసిపోయారు. రైల్వే వాళ్ళు చేశారు. అది ఇంకా R&B వాళ్ళు రాలేదు, ఇంకా రెవెన్యూ వాళ్ళు రాలేదు, అన్నీ రైల్వే వాళ్ళు వచ్చి చేసిపోయారు. కాబట్టి మేము ఆదిలోనే దీన్ని తీసేద్దామని ఆలోచనతో మేము ఆపేద్దామని ఆలోచన ఉంది మాకు. ఇది దీనికి థ్యాంక్ యూ. సో అన్న, ఇది బేసిక్గా ఏంటంటే ఇది శాంతినగర్ కాలనీ, రిసాల బజారు. ఇది ఏదో కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యింది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40 years, 50 years నుంచి ఉన్నది ఈ కాలనీ. ఇంకొకటి ఏంటంటే మేమందరము ఈ కాలనీలో ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంటాం. మేము ఒక ఆల్మోస్ట్ 30 years రిలేషన్షిప్లో మెయింటైన్ చేసే అందరం ఉన్నాం మేము. అయితే సడన్గా ఈ ఫ్లైఓవర్, ఈ రైల్వే స్టేషన్, బొల్లారం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ మన కొంపల్లి నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సైడ్ వస్తుందని అది ఎప్పటి నుంచో సర్వే జరుగుతుంది, 1995, 96 నుంచి. అయితే బేసిక్గా 1995, 96లో చేసిన సర్వేలో ఏంటంటే ఫస్ట్ మెయిన్ రోడ్ నుంచి తీసుకుంటా అని చెప్పారు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది, అది 60 feet రోడ్, ఇది వచ్చేసి 30 feet రోడ్. ఆ మెయిన్ రోడ్ నుంచి తీసుకోవాలి యాక్చువల్లీ. అయితే మళ్ళీ ఇంకొక సర్వే చేశారు, ఆ కుటియా మందిర్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి కూడా సర్వే చేశారు. లేటెస్ట్గా ఇది ఎప్పుడు 1995, 96లో జరిగింది. ఇప్పుడు 2 days బ్యాక్ మాకు ఎవ్వరికి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. మేమేమో ఆఫీస్లలో ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock, 3 o'clock ఆ టైంకి రైల్వే వాళ్ళు ఎవరో వచ్చారు, రాగానే మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేస్తారు. అన్ని ఇంట్లోకి మార్కింగ్ చేసేసి నిన్న మళ్ళీ వచ్చి మధ్యాహ్నము ఒక 2 రాళ్ళు పాతి వెళ్ళినారు. మాకు ఎవరికి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఈ సందర్భంగా మేమేం చేస్తామంటే మా ఎమ్మెల్యేకి ఇన్ఫామ్ చేశాం, ఇట్లా ఉంది, ఇది జరగకూడదని చెప్పి. మా ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆయన వచ్చి మాకు కూడా సపోర్ట్ ఇచ్చారు. నేను ఆయన వాళ్ళతో మాట్లాడేసి అవసరం ఉంటే ధర్నా కూడా దిగుతామని చెప్పారు. దానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ వెళ్ళొద్దు, బికాజ్ ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ కాలనీ. ఇది ఇంకోటి ఏంటంటే మేము అవసరం ఉంటే మెయిన్ రోడ్ మీద మేము ప్లాట్స్ కొంటుండే, కానీ మెయిన్ రోడ్ మీద ఏదో ఒక రోజు రోడ్స్ వైడనింగ్ అయితే కాబట్టి మేము కాలనీ లోపలికి కొనుక్కున్నాం. మెయిన్ రోడ్ మీద వైడనింగ్ చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు, అది కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కాలనీ లోపల కొన్నా కూడా ఇప్పుడు సేఫ్టీ లేకుండా అయిపోయింది మాకు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము దీని గురించి మేము కోర్టుకి కూడా వెళ్తాము, ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కాలనీ మెంబర్స్ అందరూ సపోర్ట్ ఉన్నారు, మా ఎమ్మెల్యే కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. సో దీనికి మీడియా తరఫు నుంచి కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మా ఆయన ఉన్నప్పుడు కట్టాడు ఆయన. ఇప్పుడు మాకు ఇల్లు లేకపోతే ఆయన లేడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు 1.5 years అవుతుంది, ఆయన లేడు. ఇప్పుడు మాకు టెన్షన్ అయిపోయి మాకు అసలు నిద్ర పట్టట్లేదు. అసలు రోడ్ వేస్తున్నారంట, ఇటు నుంచి కాలనీ మధ్యలో నుంచి రోడ్డు ఫ్లైఓవర్ వస్తుందంటండి. ఫ్లైఓవర్ వస్తే వద్దండి, ఇక్కడ నుంచి రావద్దు, అక్కడ నుంచి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచే రావాలంటే ఇట్లా ఇల్లు పోయి ఆ ఫ్లైఓవర్ రావడం అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు ఎవరు ఆధారం, ఇల్లు పెట్టిపోయారు మా వాళ్ళు. ఇప్పుడు 3 days అవుతుందండి. నోటీసులు ఇచ్చారా? ఏం నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ మార్క్స్ చేస్తుంది. ఏం చెప్పలేదండి, మాకు తెలియదు అసలు. కన్సెంట్ లేదు, వాళ్ళే ఇమీడియట్గా వచ్చి అన్ని చేసిన తర్వాత మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ చూసారు కొంతమంది ఆఫీసర్స్ ఎట్లా చేస్తున్నారంటే స్ట్రైట్ లైన్ తీసుకోవడం కదా, దిస్ ఇస్ ఇంటర్నల్ రోడ్, మెయిన్ రోడ్, అక్కడ గుడి ఉంది, అక్కడ స్ట్రేట్ ఉంది. ఫ్లైఓవర్ వచ్చినా కానీ ల్యాండింగ్ చూసుకోవాలా, స్టార్టింగ్ చూసుకోవాలి. కాలనీ నుంచి ఎట్లా పోతుందండి? ఇంతమంది పెద్ద ఇల్లు కట్టుకున్నారు, పర్మిషన్లు ఎట్లా ఇస్తారు? ఇల్లు రోడ్ పోతుందంటే ఇట్ ఇస్ నాట్ అ జోక్. ఎప్పటి నుంచో ప్రపోజల్స్ ఉంటాయి, ప్రపోజల్స్ ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఇది అన్నీ రీసెంట్గా పైన కట్టుకున్నారు, ఇప్పుడు అవన్నీ పోతుంది కదా. మీరు ఎంత కాంపన్సేషన్ ఇస్తే మాకు వద్దు కాంపన్సేషన్, వీ కెనాట్ గో, దిస్ ఇస్ ఇంటర్నల్ రోడ్. అట్లా ఇంటర్నల్ రోడ్కి పర్మిషన్ ఎవ్వరు ఇవ్వరు.
గవర్నమెంట్ కెనాట్ టేక్ ఇంటర్నల్ రోడ్స్. అక్కడ మెయిన్ రోడ్ ఉంది, దే హ్యావ్ టు ప్రిఫర్ ఆల్టర్నేట్ చూసుకోవాలి, ఒకటే దారి చూసుకోకూడదు. మనుషులకు ఎక్కడ ఇబ్బంది కాకూడదో అక్కడే వచ్చి చేయాలి. అది ఏదో స్ట్రైట్ రోడ్ ఉంది చేయడము అటు కష్టం అవుతుంది, ఇక్కడ కష్టం అవుతుంది. ల్యాండింగ్ ఎక్కడ చేస్తారండి చెప్పండి? అక్కడ ఖాళీగా లేదు కదా, కుటియా గుడి దగ్గర ఖాళీగా ఉంది, స్ట్రైట్ రోడ్ వస్తుంది. ఇక్కడ రోడ్ ఖాళీగా ఉంది, అక్కడ గ్రౌండ్ వేరే ఉంది, దే కెన్ ల్యాండ్ దేర్. ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మేము ఇంటర్నల్ రోడ్కి పాసబాయ్స్ అందరు ఇటువైపు వెళ్తున్నారు, మెయిన్ రోడ్కి ఎవరు వెళ్ళట్లేదు. అది మా తప్పు అయిపోయింది ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు. అంటే సుమారు ఎన్ని ఇండ్లు పోతున్నాయి ఇక్కడ మెయిన్ రోడ్ అంతా 3/4 ఆఫ్ ద హౌస్, 3/4 ఆఫ్ ద హౌసెస్ గోయింగ్. ఒక్కొక్క బిల్డింగ్ అక్కడ నుంచి చూడు, ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు 3/4 పోతుంది. అదే చెప్తున్నానండి, గవర్నమెంట్ తెలుసు కదా పోతుందని. ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? ఆయన పర్మిషన్ ఇవ్వకూడదు, మాకు అలౌ చేయకూడదు అని చెప్తున్నారు ఆయన. విల్ నాట్ అలౌ, దిస్ ఇస్ అ ఇంటర్నల్ రోడ్, గవర్నమెంట్ కెనాట్ టేక్ ఇంటర్నల్ రోడ్. ఎక్స్టర్నల్ మెయిన్ రోడ్సే ప్రిఫరెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. అందులో మా కన్సెంట్ తీసుకోవాలి. వెదర్ వీఆర్ ఇప్పుడే కదా 3 days అవ్వగానే ఈయన వచ్చారు. ఫస్ట్ ఇనిషియల్గా మా లీడర్కి చెప్పుకోవాలి కదండి, తర్వాతనే కదా మేము వెళ్ళాలి. మీ లీడర్ చెప్పారని మేము కలెక్టర్ దగ్గర వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ లీడర్. ఇది జరిగిందని లీడర్ చెప్పాలా, లీడర్కి చెప్పేసినాము. ఇప్పుడు ఏదైనా ఉంటే మేము కలెక్టర్ దగ్గర కూడా వెళ్తాము, బిల్లు కూడా వేస్తాం.